జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ మండల పరిధిలోని రుణమాఫీ కాని రైతులు ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని 30 మంది రైతులను ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచల్ర గణేష్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతన్న వ్యవసాయం చేసుకుని రైతన్నను పొద్దున్నే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం బాధాకరమన్నారు। ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల మాఫీ చేయాలని డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు। జై తెలంగాణ జై తెలంగాణ ఎలాంటి రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేని రుణమాఫీని వెంటనే అమలు చేయాలి। ఎలాంటి ఆంక్షలు లేని రుణమాఫీని వెంటనే అమలు చేయాలి। జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। నశించాలి అక్రమ అరెస్టులు వెంటనే నశించాలి నశించాలి। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు। ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజాపాలనను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు రాక్షస పాలన కొనసాగిస్తున్నారు। ఈరోజు దేశానికే వెన్నుముక రైతన్న। ఈరోజు రైతన్నలు పొద్దుగాలనే లేచి బయకాడ వ్యవసాయ పనులు చేసుకున్న తరుణంలో ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఈరోజు రైతులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం జరుగుతుంది। మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే ఎలాంటి ఆంక్షలు లేకుండా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఊటపు మాటలు చెప్పి ఈరోజు జనవరి 26 అని అన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు। ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు। అసలు మీరు ఏ విధంగా రుణమాఫీ చేస్తారో అని దాని యొక్క నియమ నిబంధనలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉన్నది। ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి వారు యమున తీరంగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది। ఈరోజు గణపూర్ నియోజకవర్గానికి వస్తే ఏ బ్యాంకులో చూసుకున్నా కూడా ఓన్లీ 40% మాత్రమే రుణమాఫీ జరిగింది। 60% మాత్రం ఏదో కారణాల చేత రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉన్నది। ఈరోజు ఆ రైతులందరూ కూడా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు చెప్పులు అరిగేలా వాళ్ళు తిరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది। ఇవాటికి ఈ రోజుకి ఇవాళ కూడా రైతులందరూ కూడా పొద్దుగాల వ్యవసాయ పనులు చేసుకుంటుంటే ఏదో పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కడెన్సీ గారి మరి చెప్పి ఈ అరెస్టులు చేపిస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు। మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిపించినటువంటి ఈ పదవిని మీరు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీకి పేరు। మరి గణపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది, ఎంతమందికి రుణమాఫీ కాలేదు, ఎందువల్ల కాలేదు అనేసి ఏ ఒక్క రోజైనా మీరు సమీక్ష నిర్వహించిర్రా? ఇప్పటికైనా మేము చెప్తున్నాం కడెన్సీ గారు గణపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ కాలేదో ఎందుకు కాలేదో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి వారందరికీ కూడా వెంటనే రుణమాఫీ అయ్యే విధంగా మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, లేని పక్షంలో గణపూర్ నియోజకవర్గ రైతులందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం। జై తెలంగాణ।